హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఇప్పుడే గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ సాంగ్స్ విన్నానండి. ఆ సాంగ్స్ ఎలా ఉన్నాయి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? ఇంకెందుకంటే ఆలస్యం. ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఏకమీడ అనే సాంగ్. ఇది ఒక రొమాంటిక్ సాంగ్ అండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ సాంగ్ వచ్చేసి శ్రీయాకి అలాగే మన గౌతమిపుత్ర శాతకర్ణి అటువంటి బాలకృష్ణ గారి మధ్య జరిగే రొమాంటిక్ సాంగ్. ఈ సాంగ్ పాడింది ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరండి, ఉదిత్ నారాయణ అండ్ శ్రేయా ఘోషల్. అద్భుతంగా ఉంది. అలాగే సాంగ్ లిరిక్స్ వచ్చేసి సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాశారు. అసలు వింటుంటే మనకు ఒక రొమాంటిక్ ఫీల్ కలుగుతుంది. ఫస్ట్ సాంగ్ వచ్చేసి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సెకండ్ సాంగ్లోకి వెళ్తే గన గన అంటూ సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఈ సాంగ్ ఒకటి వస్తుంది. ఇది అద్భుతంగా ఉంది నిజంగా. ఈ సాంగ్ కూడా లిరిక్స్ రాసింది సీతారామ శాస్త్రి గారు. అలాగే సింగింగ్ పాడింది ఎవరు అనుకుంటున్నారా? వంశీ అండ్ సింహ అండ్ ఆనంద్ భాస్కర్. నిజంగా అద్భుతంగా ఉంది. అలాగే ఈ సాంగ్ని మాత్రం చాలా బాగా కంపోజ్ చేశారు. ఎందుకంటే ఈ సాంగ్ వింటుంటే మనకు వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. నిజంగా అద్భుతంగా ఉంది, ఫ్యాంటాస్టిక్. థర్డ్ సాంగ్లోకి వెళ్దాం. థర్డ్ సాంగ్ ఎవరు పాడారనుకుంటున్నారా? ఇంకెవరండి, బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ శ్రేయా ఘోషల్. ఓకే, బ్రింగయానా అంటూ ఈ సాంగ్ ఒకటి అసలు మనకి బాలసుబ్రహ్మణ్యం గారి టచ్ ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అనమాట ఈ సాంగ్. నిజంగా చాలా బాగుంది. ఈ సాంగ్ కూడా మనకి లిరిక్స్ రాసింది సీతారామ శాస్త్రి గారే. నిజంగా ఈ సాంగ్ కూడా చాలా బాగుంది. నిజంగా ఓవరాల్గా ఫస్ట్ 3 సాంగ్స్ అయితే ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి. ఇక ఫోర్త్ సాంగ్ ఎలా ఉందో చూద్దాం. సాహో సార్వభౌమ అంటూ ఈ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ గౌతమిపుత్ర యొక్క మొత్తం పరాక్రమాన్ని, విజయాన్ని మొత్తం పొగుడుతూ చాలా అద్భుతంగా ఉంది. ఈ సాంగ్ వింటుంటే అసలు మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. అలాగే ఈ సాంగ్ మనకు రాసింది వచ్చేసి సీతారామయ్య శాస్త్రి గారు ఈ సాంగ్ కూడా రాశారు. అలాగే ఈ సాంగ్ పాడింది ఎవరంటే విజయప్రకాష్ అండ్ కీర్తి. నిజంగా అద్భుతంగా పాడారు. నిజంగా ఎలా ఉంటుందంటే ఈ సాంగ్ మనకి గౌతమిపుత్రని కొంచెం పరాక్రమాన్ని, విజయాన్ని మొత్తం చూపిస్తుంది ఈ సాంగ్ మనకి. ఈ సాంగ్ వింటుంటే ఎలా ఉంది, విజువల్గా ఎలా ఉంటుందో మన సినిమాకి వచ్చేదాకా వెయిట్ చేయాలి. అలాగే ఈ 4 సాంగ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అంటే ఈ సాంగే. ఇదే అద్భుతంగా ఉంది. అలాగే మనం 5th సాంగ్లోకి వెళ్ళిపోదాం. సింగంపై లగించానంటూ ఇది కథ అనుగుణంగా ఇది సాగుతుంది. ఈ సాంగ్ గౌతమిపుత్ర బాల్యం నుంచి మొత్తం వివరిస్తుంది గౌతమిపుత్రకు సంబంధించినది. ఈ సాంగ్ రాసింది మాత్రం సాయి మాధవ్ అండి. మళ్ళీ ఈ సాంగ్ పాడింది వచ్చేసి విజయ్ ప్రకాష్. అద్భుతంగా పాడాడు. ఓకే, ఈ 5 సాంగ్లలో ఈ సాంగ్ కూడా చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అండి. కంప్లీట్గా గౌతమిపుత్ర గురించి చెప్తుంది. ఓకే, వీడేంటి మొత్తం సాంగ్స్ గురించి చెప్తున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి చిరంతన్ భట్ అండి. చిరంతన్ భట్ గురించి లాస్ట్కి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇవన్నీ అద్భుతంగా రావడానికి కారణం ఎవరండి? చిరంతన్ భట్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, ఈ 5 అద్భుతంగా రావడానికి కారణం ఎవరు ఉంటారు? చిరంతన్ భట్ అండి. చిరంతన్ భట్ నిజంగా రియల్లీ ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు. నిజంగా గౌతమిపుత్రకు ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఈ సాంగ్స్. నిజంగా చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఓకే, చూశారు కదండి గౌతమిపుత్ర సాంగ్స్ ఎలా ఉన్నాయని మీకు చెప్పాను. టాప్ తెలుగు టీవీ గౌతమిపుత్ర శాతకర్ణికి 8 పాయింట్స్ ఇస్తుందంటే 3.5 అవుట్ ఆఫ్ 5. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.